మీరంతా ఇక్కడున్నారు, ఇంగ్లాండ్ లో ఉన్నారు, కులం మాత్రం ఇండియాలో ఉంది. నేను చెప్పినా మీకు అర్థం కాదంటే అయినా చెప్పాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తల్లి నిచ్చెన మీదకెళ్ళి ఇటుకలు పైకి అందిస్తా ఉంటే ఇదిగో క్యాస్ట్ అంటే ఇండియాలో నిచ్చెన లాంటిది అని చెప్పేసి చెప్తారు. ఏ రెండు కులాలు సమానం కాదు, కమ్మరెడ్డి సమానం కాదు, వెలమ బ్రాహ్మణ సమానం కాదు, మాలవాదిగా సమానం కాదు. ఓ నిచ్చెనకు ఒక మెట్టు పైన ఉంటే ఒక మెట్టు కింద ఉంటుంది. డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరాన్ని పిలవగానే మాదిగ ఆయన గల్లెగిరేస్తారు, ఎదురుగా రెడ్డి కనపడగానే జబ్బలు జారేస్తారు. ఇది ఇండియన్ యొక్క క్యాస్ట్ దుర్మార్గమైనటువంటిది. చాలా ఎయిడ్స్ జబ్బు, క్యాన్సర్ జబ్బు, కరోనా జబ్బు చాలా పెద్ద అనుకుంటాం. వాటన్నింటికంటే పెద్ద జబ్బు క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే, కరోనా జబ్బు కంటే, మలేరియా జబ్బు కంటే, అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు క్యాస్ట్ జబ్బు ఇండియాలో. దీన్ని పెకిలించేటువంటి ఒక గొప్ప పాత్ర, ఏం పాత్ర అంటే భారత రాజ్యాంగంలోనే కుల నిర్మూలన లక్ష్యంతో పనిచేసేది భారత రాజ్యాంగం. అన్ని ఆర్టికల్స్ మనకు తెలుసు కదా, ఆర్టికల్ 14 నుంచి 17 వరకు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. చట్టం ముందు అందరూ సమానమే, కుల మత లింగ భేదం లేకుండా మనుషులందరూ సమానమే అని చెప్పింది కదా. అన్ని రకాల వివక్షల్ని నిషేధించాలని చెప్పింది కదా ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 చెప్పింది కదా అన్నింటిలో సమాన అవకాశాలు, ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఇవ్వని చెప్పింది కదా. ఆర్టికల్ 17 చాలా స్పష్టంగా అన్ని రకాల అంటరానితనాన్ని నిషేధించింది కదా. ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పేసానంటే, ఏమిటి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మన రాజ్యాంగం ఒక వ్యక్తి చేత ఒక వ్యక్తికి ఇచ్చింది కాదు. మనం చూస్తాం కదా, వి ద పీపుల్